హలో వెండితెర వాకిట్లోకి సుస్వాగతం. భైరవ అండ్ బుజ్జి అనే సిరీస్లో 2 ఎపిసోడ్స్ ఆల్రెడీ వచ్చేసాయి. మరి చూసారా? కల్కి మూవీకి ఇది ప్రిల్యూడ్ అంటున్నారు. అంటే దాని ముందు జరిగే ఇన్సిడెంట్స్ అనమాట. నాకైతే చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది. అండ్ స్పెషల్లీ వరల్డ్ బిల్డింగ్ అండ్ హిడెన్ డీటెయిల్స్ అయితే చాలా బాగా ప్లాన్ చేసుకున్నారు అనిపించింది. ప్రభాస్ అన్న కామెడీ టైమింగ్ చాలా రోజుల తర్వాత చూసి చాలా రిఫ్రెషింగ్ అనిపించింది. అండ్ ఆఫ్ కోర్స్ మన మీమ్ గాడ్ ఏకేఏ హాస్య బ్రహ్మానందం గారి కామెడీ టైమింగ్ కూడా నాకు చాలా నచ్చింది. అయితే ఇంతకీ ఆ హిడెన్ డీటెయిల్స్ ఏంటి? అశ్వత్థామ జ్ఞానం అని ఇందులో చూపించారా? బుజ్జి అండ్ భైరవ టార్గెట్ ఏంటి? వాళ్ళిద్దరూ కలిపి బౌంటీస్ చేయడానికి ఎందుకు అగ్రీ అయ్యారు? అసలు ఇంతకు ముందు వచ్చిన గ్లింప్సెస్కి యానిమేటెడ్ సిరీస్కి రిలేషన్ ఉందా? ఉంటే ఏంటది? అన్ని వీడియోలోకి వెళ్ళి డీటెయిల్డ్గా మనం పరిశీలిద్దాం. ఈ వీడియో ఎడిట్ అయ్యి రిలీజ్ అయ్యే టైంకి ఇలాంటి వీడియోస్ మీరు ఆల్రెడీ చూసి ఉండొచ్చు. కానీ ఈ వీడియోలో షూర్గా మీకు కొత్త విషయాలు కొన్నైనా తెలుస్తాయి అనేది నాది గ్యారంటీ. సో వీడియో చివరి వరకు మిస్ అవ్వకుండా చూడండి. అండ్ బిఫోర్ వి స్టార్ట్ ద వీడియో ఒక లైక్ బటన్తో స్టార్ట్ చేసేసేయండి. ఇక వీడియోలోకి వెళ్ళిపోతే ఫస్ట్ థింగ్, బుజ్జి అనేది కేవలం ఒక రోబోట్ మాత్రమే కాదు. ఇట్ హ్యాస్ ఇట్స్ అన్ ఇంట్యూషన్ ఆఫ్ ఇట్స్ ఓన్ అండ్ మైండ్ ఆఫ్ ఇట్స్ ఓన్. అంటే ఇట్ ఈస్ అంబిషియస్. దానికి కొన్ని కోరికలు ఉన్నాయి. సే ఆ కాంప్లెక్స్కి వెళ్ళాలి, ఒక ఇంపార్టెంట్ వెహికల్ అవ్వాలి అన్నది దాని మెయిన్ ఎయిమ్. జనరల్గా ఇప్పుడు ఉన్న ఏఐస్కి గోల్స్ అండ్ టార్గెట్స్ మనం సెట్ చేస్తున్నాం. బట్ ఫ్యూచర్లో వాటికి అవే డెసిషన్ తీసుకోవచ్చేమో అన్నట్టు అనిపించింది ఇక్కడ చూపించిన దాని ప్రకారం. ఇక్కడ మనం చూసేది పశుపతి గారిని అండ్ హీ ఈజ్ ఎ రెబెల్. అండ్ ఈ గ్యాంగ్ ని రెబెల్ అంటారని కూడా మనకి ఎక్కడ తెలుస్తుంది. ఎందుకంటే రెబెల్ టెరిటరీలోకి మనం ఎంటర్ అవుతున్నాం అని బుజ్జి ఇక్కడ చెప్తుంది కాబట్టి. ఆల్సో ఇంకొక విషయం ఏంటంటే శంబల రెఫరెన్స్. మన పురాణాల ప్రకారం శంబల ఇస్ ద లాస్ట్ ప్లేస్ టు గెట్ ఎఫెక్టెడ్. ప్రపంచం మొత్తం క్షామం అంటే ఫెమైన్ తో ఉన్న శంబల్లో అన్ని ఉండాలి. అక్కడ కరువు కాటకాలు మొదలయ్యాయి అంటే యుగాంతం మొదలైనట్టే అని ఒక ప్రాఫెసీ ఉంది. ఇంకా ఇక్కడ చూస్తే ఒక డైలాగ్ ఉంది, పైనాపిల్స్ ని చూసి శంబల్లో పిల్లలు చూస్తే చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు అని. అంటే శంబల్లో కూడా కరువు మొదలైంది అని అర్థమవుతుంది. అంటే యుగాంతం మొదలైనట్టే కదా. సో కల్కి ఆగమనానికి అదే ముహూర్తం అన్నమాట. దేవతలు సోమరసం తాగేవారు అని మన పురాణ ఇతిహాసాల్లో ఉంది. దాని రిఫరెన్స్ కూడా ఇక్కడ చాలా సటిల్ గా సోమ అనే డ్రింక్ ని పెట్టి చూపించారు బెవరేజ్ కింద. ఇక్కడ భైరవ తాగేది కూడా అదే. కాంప్లెక్స్ బేసిక్గా ఇట్స్ అ వెరీ హై పాష్ ప్లేస్, రిచ్ పీపుల్ కమ్యూనిటీ అని అనుకోవచ్చాము. ఓన్లీ ప్రివిలేజ్డ్కి మాత్రమే అందులో సభ్యత్వం అంటే మెంబర్షిప్ దొరుకుతుంది అనమాట. అక్కడ ఫ్రెష్ ఎయిర్ అండ్ ఫ్రెష్ ఫుడ్ ఉంటాయి అని మన భైరవ అంటాడు. అంటే బయట ఎంత దారుణమైన కాలుష్యంతో నిండిపోయిందో మనకు అర్థమవుతుంది కదా. స్పెషల్లీ ఎయిర్ పొల్యూషన్ చాలా ఉందని మనం తెలుసుకోవచ్చు. బ్రహ్మానందం రాజన్ క్యారెక్టర్ ఇలా పెట్టుకుని పడుకున్న మిషన్ చూస్తే మనకు అర్థమవుతుంది. ఆల్సో రిక్షా పుల్లర్ కూడా ఒక ప్యూరిఫికేషన్ సిస్టమ్ పెట్టుకున్నాడు. ఇక్కడ మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే ఒక ఫన్నీ వేలో కొండగాలి పీల్చుకో స్పెషల్ ఆఫర్ 1 నిమిషానికి 500 యూనిట్లు అని ఒక యాడ్ కూడా ఉంటుంది. అంటే క్వాలిటీ ఎంత దారుణంగా పడిపోయిందో భలే చెప్తున్నారు కదా. పేయింగ్ ఫ్రమ్ అ హ్యాండ్ గ్యాడ్జెట్. ఫ్యూచర్లో ఫోన్స్కి బదులు ఇలా హ్యాండ్ గ్యాడ్జెట్ లాంటిది రావచ్చేమో. ఎందుకంటే గ్యాడ్జెట్ టాప్ రేప్ అని చూస్తే వైఫై, బ్యాటరీ, నెట్వర్క్ సిగ్నల్స్ కనబడతాయి మన మొబైల్ ఫోన్ లాగే. అండ్ దాని నుంచి పేమెంట్స్ కూడా చేయొచ్చు. కాన్సెప్ట్ అయితే చాలా అడ్వాన్స్డ్గానే ఉంది, బట్ నాట్ కంప్లీట్లీ న్యూ. స్మార్ట్ వాచెస్లో ఇప్పుడు ఆల్రెడీ ఈ పేమెంట్ ఆప్షన్స్ ఉన్నాయి, వేర్ యూ కెన్ బ్లిప్ యువర్ వాచ్ అండ్ పే ఆర్ ట్రాన్స్ఫర్ అనమాట. అండ్ అక్కడ గ్యాడ్జెట్ చూస్తే మెంబర్షిప్కి 9,96,600 కావాలి అని ఉంది. అండ్ కరెంట్ బ్యాలెన్స్ 3,400 అని ఉంది. కలికి చాలా బౌంటీస్ చేస్తే తప్ప అంత సంపాదించలేడు అని అర్థమవుతుంది. ఇది బుజ్జి గ్లిమ్స్లో డైలాగ్కి రిలేట్ చేసుకోవచ్చు అనమాట. టీజర్లో 1 మిలియన్ యూనిట్స్ సంపాదించినట్టే, ఆ కాంప్లెక్స్లోకి వెళ్ళినట్టే అని తమిళ్లో ఉంటుంది. అదనమాట దీని మీనింగ్. అండ్ ఇంకోటి గమనించారా, ఇక్కడ బుజ్జి అండ్ భైరవ టార్గెట్ కాంప్లెక్స్ మెంబర్షిప్. సో దే ఆర్ బాండెడ్ నౌ టెంపరరీ టు అచీవ్ దాట్ పర్టికులర్ గోల్. ఫ్రెండ్స్ ఫార్ బెనిఫిట్స్. మరి ఈ బాండింగ్ ఎమోషనల్ అవుతుందా లేదా ఇలాగే కంటిన్యూ అవబోతుందా? నెక్స్ట్ ఏం జరగబోతుందో చూద్దాం. అండ్ నెక్స్ట్ ఈ షాట్లో డీటెయిల్ ఇంకా బాగుంది బుజ్జి గురించి. మనుషులతో పాటు వాళ్ళ హెల్త్ వైటల్స్ని అండ్ మూడ్ని కూడా స్కాన్ చేసి అనలైజ్ చేస్తుంది. లైక్ భైరవ ఇస్ ఓవర్ కాన్ఫిడెంట్, రాజన్ ఇస్ ఫ్రస్ట్రేటెడ్ అని. ట్రైమిథైల్ అమీన్ అని మెన్షన్ చేస్తారు. ఒక ఫ్యాక్టరీలో ఆ వానిషింగ్ మ్యాన్ రాయా అండ్ వాళ్ళ సిస్టర్ గజ్రీ ఉంటారు. అండ్ ఎస్, వాళ్ళు చెప్పింది కరెక్టే. ఆ కెమికల్ నిజంగానే ఫిష్ లైక్ స్మెల్ వస్తుంది. అది డంప్ చేసే ఫ్యాక్టరీ అంటే ఒక పెస్టిసైడ్ రిలేటెడ్ ఫ్యాక్టరీ అయి ఉండొచ్చు. అయితే ఇంకా చాలా ఆప్షన్స్ కూడా ఉండొచ్చు, బట్ ఇది అని నాకు అనిపించింది. ఓల్డే ఆ వానిషింగ్ మ్యానే ఈ పిల్లోడు రాయా అని నీకు ఎవడరా చెప్పాడు అసలు అంటారా? ఎస్, అక్కడికే వస్తున్నా. అది పాసిబుల్ అయ్యే 2 సిచ్యువేషన్స్ మీకు నేను చెప్తాను. మీకేమనిపించిందో నాకు చెప్పండి. ఈ అక్క తమ్ముళ్ళని కల్కి టీజర్ రెఫరెన్స్లో ఇక్కడ చూపించారు అని అనిపించింది. ఎందుకంటే అక్క పడిపోతే ఇక్కడ హెల్ప్లెస్గా రెస్క్యూ కోసం చూస్తూ ఉంటాడు ఈ కిడ్. ఇప్పుడు యానిమేటెడ్ సిరీస్లో వాళ్ళ అక్క ప్రాబ్లమ్స్లో ఉంటే హోలోగ్రామ్ జనరేటర్ని తయారు చేసి దొంగతనాలు చేస్తున్నాడు అన్నట్టు అనిపించింది. అండ్ నెక్స్ట్ అశ్వత్థామకి కలియుగంలో జ్ఞానం అని అందుతుంది అన్నట్టు మనకి అశ్వత్థామ టీజర్లో చూపించారు. ఇప్పటి వరకు మనం చూసిన ఈ యానిమేషన్ సిరీస్ ప్రకారం ఆ జ్ఞానం అని ఇగో ఇక్కడ ఇదే అని నాకు అనిపించింది. అయితే
రాయా దాన్ని వాడి హోలోగ్రామ్స్ జనరేట్ చేసుకున్నాడు. బట్ బౌంటీ కన్నా ఆ స్టోన్ ఇంపార్టెంట్ అనిపించింది మన భైరవ్కి. అందుకు భైరవ్ తీసుకున్నాడు, బౌంటీ వదిలేశాడు. అయితే ఆ స్టోన్ గురించి బుజ్జి ఏం మాట్లాడదు. అండ్ వెహికల్స్ బిల్డింగ్ కోసం ఏ ఐటమ్స్ ఇంపార్టెంటో డిసైడ్ చేసి చెప్పిన బుజ్జి ఈ స్టోన్ని ఐడెంటిఫై చేయలేదేమో, లేదా చేసినా చెప్పట్లేదా? మరి అశ్వత్థామకి ఇది ఎలా చేరింది ఏమో మూవీలోనే చూడాలి. సో అదండి ఈ యానిమేటెడ్ సిరీస్ ని ముందు గ్లింప్సెస్ తో రిలేట్ చేసేలా అనిపించిన డీటెయిల్స్. ఇందులో మీమ్ రిఫరెన్సెస్ కూడా చాలానే ఉన్నాయి. మరి మీకు ఏ మీమ్ రిఫరెన్స్ చాలా ఫన్నీగా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్ లో మెన్షన్ చేసేయండి. ఇంకా కల్కి గురించి ఏ అప్డేట్స్ వచ్చినా ఒక ఎక్స్ప్లెనేషన్ వీడియో చేయడానికి ట్రై చేస్తా. అండ్ అది మాత్రమే కాదు, మన మూవీ సాంగ్స్ అండ్ లిరిక్స్ బ్రేక్ డౌన్ వీడియోస్ ఆల్రెడీ చేశాను, ఇంకా చేయబోతాను కూడా. సో ఇవన్నీ చూడాలంటే ఏం చేయాలో తెలుసు కదా, ఎస్ ఆ సబ్స్క్రైబ్ బటన్ నొక్కేస్తే ఆటోమేటిక్గా మీకు నోటిఫికేషన్స్ వచ్చేస్తాయి. సో అదండి విశేషాలు. సైనింగ్ ఆఫ్ మీ పుబాక ఫ్రమ్ వెండితెర వాకిట్లో.